డాక్టర్ గారు లివర్ టెస్ట్ లో జాండీస్ 4 పాయింట్లు పెరిగిపోయింది, ఏమైనా ప్రమాదం అయిపోద్దా? ఇది సర్వసాధారణంగా రోజుకి ఒక్కసారైనా వినే క్వశ్చనే మేము. కానీ నిజం ఏంటంటే జాండీస్ అనేది ఒక రోగం కాదు, అదొక లక్షణం మాత్రమే. మన బాడీ ఇచ్చే చిన్న వార్నింగ్ సిగ్నల్ లాగా. సో అసలు ఏంటి జాండీస్, ఎందుకు వస్తుంది? మన రక్తంలో బిలిరూబిన్ అనే దాని స్థాయి పెరిగిపోయినప్పుడు అది కళ్ళు పచ్చబట్టడానికి లేకపోతే మన చర్మం పచ్చబట్టడానికి కారణం అవుతుంది. దీన్నే జాండీస్ అంటారు. అయితే బిలిరూబిన్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది? మన శరీరంలో ఎర్ర రక్త కణాలు చచ్చిపోయినప్పుడు వాటిలో ఉండే హిమోగ్లోబిన్ నుంచి ఈ బిలిరూబిన్ ప్రొడ్యూస్ అవుతుంది. మన లివర్ ఈ బిలిరూబిన్ ని మెటబలైజ్ చేసి దీనిలో చాలా భాగాన్ని బైల్ డక్ట్ ద్వారా పేగుల నుంచి శరీరంలోంచి బయటికి వెళ్ళిపోయేలాగా చేస్తుంది. సో దీనిలో ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు, అంటే మన శరీరంలో రెడ్ బ్లడ్ సెల్స్ ఎక్కువగా డిస్ట్రాయ్ అయిపోయినప్పుడు, లేకపోతే లివర్ లో ఏదైనా ప్రాబ్లం, అంటే ఏంటి, మందు తాగటం వల్ల, ఏదైనా మందుల వల్ల, ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల, ఫ్యాటీ లివర్ వల్ల, ఇవన్నీ కారణాల చేత ఏదైనా లివర్ సరిగ్గా పనిచేయనప్పుడు, లేకపోతే బైల్ డక్ట్ లో ఏదైనా బ్లాకేజ్ ఉండి ఆ బయలు పేగుల్లోకి వెళ్ళట్లేదు అన్నప్పుడు, ఇలాంటి కారణాల చేత ఈ బిలిరూబిన్ శాతం రక్తంలో పెరగచ్చు. సో జాండీస్ అనే లక్షణం కనబడగానే మనం తొందరగా ఇన్వెస్టిగేట్ చేసుకోగలిగితే ఏ కారణం చేత జాండీస్ కలుగుతుంది అనే కారణాన్ని మనం తొందరగా పట్టుకోకుండా దాన్ని ట్రీట్ చేయగలుగుతాం. సో జాండీస్ అనే లక్షణం కనిపించినా, లేకపోతే మీ బ్లడ్ టెస్ట్ లో బిలిరూబిన్ శాతం ఎక్కువ కనిపించినా కంగారు పడిపోకుండా వెంటనే గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ని సంప్రదించండి.